ఫేస్కు బ్లీచింగ్ చేయించుకున్న తర్వాత ముఖంలో మంట తగ్గించే సింపుల్ హోమ్ రెమెడీస్ గురించి తెలుసుకుందాం. ఫేషియల్స్, బ్లీచింగ్ వంటివి మహిళలు ఎక్కువగా ఫాలో అవుతుంటారు. రెగ్యులర్గా ఫేషియల్ బ్లీచ్ వలన ఇన్స్టెంట్గా చర్మాన్ని తెల్లగా మార్చుకోవచ్చు. ఫేషియల్, బ్లీచ్ వంటివి చేయించుకున్న వెంటనే కొంతమందికి చర్మం పైన మంట పుడుతుంది. చర్మంపై బర్నింగ్ సెన్సేషన్ కలిగి చికాకుగా దురద పెట్టినట్లు అనిపిస్తుంది. దాంతో సమస్య మరింత ఎక్కువ అవుతుంది. ఫేషియల్ బ్లీచ్ వలన కలిగే బర్నింగ్ చాలా బాధాకరంగా ఉంటుంది. ఈ నొప్పిని తగ్గించడానికి ఇన్స్టెంట్గా కొన్ని హోమ్ రెమెడీస్ ఉన్నాయి. అవేంటో తెలుసుకునే ముందు హెల్త్ సైన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మొదటిది అలోవెరా జెల్. ఫేషియల్ బ్లీచ్ అయిన తర్వాత అలోవెరా జెల్ అంటే కలబంద రసాన్ని ముఖానికి, మెడకు అప్లై చేయడం చాలా మంచిది. కలబందలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు బర్నింగ్, రెడ్నెస్ మొదలగు వాటిని తగ్గిస్తుంది. మంట నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇక రెండవది కోల్డ్ వాష్. ఫేషియల్ బ్లీచ్ చేయించుకున్న తర్వాత ఐస్ క్యూబ్ని చర్మానికి అప్లై చేస్తూ స్మూత్గా మసాజ్ చేయాలి. ఇది సూపర్ ఎఫెక్టివ్ న్యాచురల్ రెమెడీ. ఇది బర్నింగ్ సెన్సేషన్ను తగ్గిస్తుంది. మంట తగ్గే వరకు రోజులో ఎన్నిసార్లైనా ఇలా ఐస్ క్యూబ్తో మసాజ్ చేసుకోవచ్చు. మూడవది కీరదోసకాయ. ఫేషియల్ బ్లీచ్ చేయించుకున్న తర్వాత కీరదోసకాయ ముక్కతో ముఖం మీద మర్దన చేయడం వలన చర్మంపై పుట్టే మంట నుండి తక్షణ ఉపశమనం లభిస్తుంది. ఇది కూలింగ్ ఏజెంట్లా పనిచేస్తుంది. చర్మంపై ఇరిటేషన్ మరియు మంటను తగ్గిస్తుంది. నాలుగవది పచ్చిపాలు. ఇది ఫేషియల్ బ్లీచింగ్ బర్నింగ్ను నివారించడంలో చాలా బాగా సహాయపడుతుంది. పచ్చిపాలను ముఖానికి అప్లై చేసి కొద్దిసేపటి తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. పచ్చిపాలలో ఒక కాటన్ బాల్ డిప్ చేసి మంట ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. ఇలా చేయటం వలన మంట నుండి వెంటనే ఉపశమనం కలుగుతుంది. ఐదవది పెరుగు. పెరుగులో కొద్దిగా పసుపు మిక్స్ చేసి తర్వాతి ముఖానికి అప్లై చేయాలి. ఇది ఫేషియల్ బ్లీచ్ బర్నర్స్ను చాలా ఎఫెక్టివ్గా తగ్గిస్తుంది. చర్మంలో బర్నింగ్ సెన్సేషన్ తగ్గించుకోవడానికి ఈ మిశ్రమాన్ని మంట ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల స్కిన్ ఇరిటేషన్ కూడా తగ్గుతుంది. ఆరవది లెవెండర్ ఆయిల్. అసాధారణ బర్నింగ్ సెన్సేషన్ను నివారించడంలో లెవెండర్ ఆయిల్ చాలా బాగా సహాయపడుతుంది. ఇది ఫేషియల్, హెయిర్ బ్లీచింగ్ బర్న్స్ని కూడా తగ్గిస్తుంది. కాటన్ బాల్ను లెవెండర్ ఆయిల్లో డిప్ చేసి ఎఫెక్టెడ్ ఏరియాలో అప్లై చేస్తే ఇన్స్టెంట్ రిలీఫ్ దొరుకుతుంది. వీటితో పాటు నీళ్లు బాగా తాగడం వల్ల స్కిన్ కూల్గా ఉంటుంది. చర్మంలో మంట పుట్టే అవకాశాలు తగ్గుతాయి. సాధ్యమైనంత వరకు స్కిన్ బ్లీచ్ చేసుకున్న తర్వాత ఎండలో తిరగకపోవడమే మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత కనీసం 10 నిమిషాల పాటు ఉంచి గోరువెచ్చని నీటితో కడిగేయాలి. డ్రైగా లేదా పగిలిన మడమలకు అరటిపండు గుజ్జును రోజు వాడటం వలన పాదాల యొక్క చర్మాన్ని స్మూత్గా మార్చి పగుళ్లను తగ్గిస్తుంది.